హాయ్ ఫ్రెండ్స్, నేను హైటెక్ అయ్య గారిని. ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేయడానికి వచ్చాను జూలూరుపాడు. ఇదే ఎంగేజ్మెంట్లో ఫంక్షన్ హాలు. చూడండి, రెడీగా ఉంది. ఇంకా ఎవరు రాలేదు. అయినా సరే ఇప్పుడే వచ్చేయను, రెడీగా ఉన్నాను. కానీ ఇంకా అబ్బాయి రాలేదు. అబ్బాయిది పాల్వంచ్ అంట, ఇంకా రాలేదు. అమ్మాయిది జూలూరుపాడి. కాకపోతే ఇంకా ఎవరు రాలేదు. ఇప్పుడే రెడీగా ఉన్నారు, వస్తున్నారని చెప్పారు. ఫోన్ చేశాను, కానీ ఇంకా ఇప్పుడే నేను కూడా చెప్పాను మౌత్ అవ్వట్లేదు, మౌత్ రెడీ చేయమని చెప్పేశాను. అన్నీ కూడా సిద్ధంగా ఉంచారు. టీలు టిఫిన్ చేస్తున్నారు కింద అందరూ కూడా. ఇంకా అబ్బాయి రాలేదు, అమ్మాయి రాలేదు. కానీ నేను ముందుగానే వచ్చి వాళ్ళకి టెన్షన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ముందుగానే ఏర్పాటు చేయాలని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు అయ్యగారు రాలేదని చెప్పేసి అన్నీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ముందు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యగారు రాలేదు, అయ్యగారు రాలేదు, అయ్యగారు రాలేదు అంటూ ఉంటారు. పద్దాక ఎవరు కనపడకపోయినా వాళ్ళకి ముందు అయ్యగారు కనపడాలి. కాబట్టి వాళ్ళకి టెన్షన్ పెట్టకుండా ముందుగానే నేను వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చేసి కూర్చున్నాను. వాళ్ళకి ఏ టెన్షన్ లేకుండా ముందు అయ్యగారు కనపడితే ఏంటంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, అయ్యగారు లేకపోతే కార్యక్రమం అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ముందుగానే వచ్చేసాను. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా, అందరూ కూడా దయచేసి. ఎందుకంటే అయ్యగారు ఉంటేనే శుభ కార్యక్రమం అనేది ముందుగా ఎర్లీగా జరుగుతుంది. కాబట్టి ముందు గణపతి పూజ, తర్వాత పుణ్యవాచనం, తర్వాత కలశారాధన, తర్వాత ఉంగరాలు, తర్వాత దండల మార్పిడి ఉంటుంది. కాబట్టి తర్వాత మంగళహారతి జరుగుతుంది ఎంగేజ్మెంట్లో. అమ్మాయి అబ్బాయికి కంకణ ధారణ, తర్వాత చక్కగా మంగళహారతి జరుగుతుంది. అందరూ కూడా అదేవిధంగా అందరూ కూడా మా ముత్తైదులు వచ్చి చక్కగా ఉడినింపుతారు. కాబట్టి ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో అందరూ కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంకా ఎవరూ రాలేదు ఇక్కడ. కాబట్టి నేను అయినా సరే ముందుగానే వచ్చాను. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా సరే ఎవరు కూడా అయ్యగారి వలన ఇబ్బంది పడకూడదని నా కోరిక. మీ ఇంట్లో కూడా ఏమైనా శుభ కార్యక్రమాలు ఉంటే నన్ను సంప్రదించండి. నా నెంబర్ 9398040315. కాబట్టి చూడండి ఎంత డెకరేషన్, ఎంత నీట్గా అలంకరించారు. ఇప్పుడే కెమెరా వాళ్ళు ఇచ్చారు, అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద కుర్చీలు వేశారు. చక్కగా అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఇప్పుడే అయ్యప్ప స్వామి వచ్చారు, కెమెరా అతను సిద్ధంగా ఉంచాడు. అన్నీ కూడా రెడీ చేసి సిద్ధంగా ఉంచారు. ఇక జనాలు ఇప్పుడే కింద ఉన్నారు, అందరూ కూడా సిద్ధంగా ఉంచారు, అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా సౌండ్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇక మౌతు వస్తున్నట్లయితే మనం దద్దరు వెళ్ళినట్లేగా మంత్రాలతోటి ఈ యొక్క వేదిక. కాబట్టి మీ ఇంట్లో కూడా ఏమైనా శుభ కార్యక్రమాలు ఉంటే సంప్రదించినాను. నేను అన్ని శుభ కార్యక్రమాలు, పెళ్లి, శంకుస్థాపన, గృహప్రవేశం, వాస్తు పూజ, అన్ని హోమ శుభ కార్యక్రమాలు అన్నీ చేస్తాను. కాబట్టి మీ ఇంట్లో కూడా ఏమైనా అన్నీ ఉన్నట్లయితే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరి కొద్ది కాసేపట్లో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తవుతుంది. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? గోపాల్ ఫోటోగ్రాఫర్. ఎక్కడండి మీ అడ్రస్? జూలూరుపాడు. స్టూడియో పేరు చెప్పండి. హన్సికా డిజిటల్ ఫ్రెండ్. కాబట్టి మీకేమైనా ఫోటోగ్రాఫర్లు కావాలంటే, మీ పెళ్ళికి ఏమైనా వీడియోలు ఉన్నట్లయితే, చేయాలనుకుంటే ఈయన సంప్రదించండి. హన్సికా డిజిటల్ వీడియో ఫోటోగ్రాఫర్ చాలా అద్భుతంగా తీస్తాడంట ఫ్రెండ్స్. కాబట్టి ఈయన సంప్రదించినట్లయితే మీకు చాలా తక్కువ రేటుకి మీ ఫోటో పెళ్ళిళ్ళు ఉన్నట్లయితే మీకు చేసి సంప్రదిస్తాడు. కాబట్టి చక్కగా ఇతను కూడా సంప్రదించండి ఫ్రెండ్స్. ఉంటా మరి.